సో అందుకే నేను ఊరికి ఇంతసేపు మాట్లాడింది నేను ఊరికి రికార్డ్ చేస్తున్నా. అంటే గుర్తుపెట్టుకోవాల్సినవి మనకు చిన్నప్పటి నుంచి చెప్పలేదు, అందుకని ఇన్నిసార్లు చెప్పవలసి వస్తుంది. ఏందది? అటాచ్మెంట్ అనేదే మనిషికున్న అతిపెద్ద సమస్య. ఆర్థిక సమస్యలు కావు, పరువు ప్రతిష్టలు కావు, ఇవన్నీ అటాచ్మెంట్ వల్లనే వస్తున్నాయి. రెండోది ఐడెంటిటీ, నేను ఇది అనుకోవడం వల్ల, నేను ఇదే అనుకోవడం వల్ల వస్తుంది. నేను ఎప్పుడు చెప్పే చిన్న జన్ కథ నేను రాసింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 3-4 సంవత్సరాలకు పిల్లలు కాకపోతే తీర్థయాత్రలకు పోయి అటు తిరిగి ఇటు తిరిగి ఒక సంతానం కలుగుతుంది. డబ్బు ఉంది కాబట్టి పెద్ద సెలబ్రేషన్ చేశారు. దానికి ఒక యోగి కూడా వస్తాడు, ఒక ఓల్డ్ మ్యాన్. ఆయన ఆశీర్వాదం తీసుకుందాం అనుకునే లోపు ఆశీర్వాదం కాదు ముఖ్యం, ఒక చిన్న విషయం అడగాలి మిమ్మల్ని. నేను అడిగే ప్రశ్న ఇద్దరు ఒకేసారి వినాలి. అంటే ఇట్లా దగ్గరికి రండి, నేను మధ్యలో అడుగుతాను, ఇద్దరు వింటారు. అప్పుడు ఆయన చిన్నగా అడుగుతాడు. ఇప్పుడు యోగి అడుగుతాడు ఇద్దరిని, ఇప్పుడు మీ చేతిలో కిలకిల నవ్వుతున్న ఈ బాబు ఏదో ఒక రోజు మరణిస్తాడని తెలిసే కన్నారు కదా అని అడుగుతాడు. ఇంతే స్టోరీ అయిపోయిందంతే. సో తెలిస్తే బాధ ఎందుకుంది? మనిషి అనుకుంటున్నాడు తాను శాశ్వతము, అట్లాగే తన చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారు, తర్వాత వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు లేకపోతే నేను బతకలేను, ఇట్లా ఏవో ఆలోచనల వల్ల అది ఎప్పుడైతే యాబ్సెంట్ అవుతుందో మన కళ్ళ ముందు నుంచి, మీ మదర్ కాలం చేశారనుకున్నప్పుడు దాన్ని అంగీకరిస్తే లైఫ్ ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు నాకు ప్రతిరోజు మదర్ గుర్తొస్తుంది, లేకపోతే నేను రోజు ఎప్పుడన్నా ఫోన్ చేస్తే మాట్లాడడానికి మా అమ్మ ఉండేది. ఇప్పుడు అమ్మ సెకండరీ, ఫోన్ కాల్ ఇంపార్టెంట్ అయిపోయింది. నేను అంటున్నా ఫిజికల్ రియాలిటీతో సంబంధం లేకుండా మదర్ని చూడగలగాలి. పాసిబిలిటీ గురించి మాట్లాడట్లే. అంటే ఎప్పటికీ ఇప్పుడు మనిషి అంటే ఓన్లీ బాడీ ఒక్కటే కాదు కదా. చాలామంది ఈ భూమి మీద ఉన్నవాళ్ళు ఆలోచనలుగా ఉన్నారు, వాళ్ళు పాడిన పాటలుగా ఉన్నారు. ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి లేదు, కానీ ఆమె గొంతు ఉంది, మనం వింటున్నాం. ఇప్పుడు పాడిందో ఎప్పుడు పాడినా టైమ్లెస్ అది అట్లా. సో మదర్ని మనం లవ్గా చూడాలి. సో ఎక్కడ లవ్ మనం అన్కండిషనల్ ఎక్స్పీరియన్స్ చేసినా అది త్రూ మీ మదర్ ద్వారా మీకు వస్తుందని మీరు గుర్తిస్తే సరిపోతుంది అట్లా. సో త్రూ సంబడి యు ఎక్స్పీరియన్స్ లవ్. సో త్రూ సంబడి యు ఎక్స్పీరియన్స్ లవ్. కొన్నిసార్లు మీకు ఎవరో పరిచయం లేని ఎవరో ఒక వ్యక్తి ఒక ప్రేమ ప్రదర్శిస్తే మీ తల్లి ప్రేమని వాళ్ళ ద్వారా మీరు అనుభూతి చెందుతున్నారు, వాళ్ళు ప్రేమించట్లేదు. లవ్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. గంగానది ఇక్కడి నుంచి అక్కడ తీసుకుంటే వాటర్ ఎప్పుడు సముద్రం ఎక్కడ ముట్టుకున్నా ఉప్పు ఉన్నట్టు లవ్ అన్ని చోట్ల ఒకటే ఉంటేనే అది లవ్ అవుతుంది, అన్ని చోట్ల ఒకటే ఉంటేనే సత్యం అవుతుంది. అది కాలానికి అనుగుణంగా మారిందనుకో అది ఎక్స్పెక్టేషనో, లేకపోతే ఒక అటాచ్మెంటో, లేకపోతే ఒక ప్రత్యేకమైన భావనను. ఉదాహరణకి నాకు సమంత అంటే ఇష్టం అంటే ఒకడు, మరి వేరే వాళ్ళకి ఎందుకు ఇష్టం అంటే వాడు సమంతలో ఏదో ఎంచుకున్నాడు వాడు. సో కొంచెం కొంచెం ఎంచుకున్నప్పుడు మనకి ఒక భావన కలుగుతుంది. ఏ ఎంపిక లేకపోతే ఒక భావన కలుగుతుంది, పూర్తిగా ఎంచుకుంటే ఇంకో భావన కలుగుతుంది అట్లా. సో లవ్ అనేది లవ్వే, ఇంకా దానికి ఎక్కువ తక్కువ మదర్ లవ్ ఫాదర్ లవ్ అని ఏముండదు. ఇష్టం వేరు, ఇష్టంలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు కానీ ప్రేమలో హెచ్చు తగ్గులు ఉండవు. ఒకవేళ ఉంటే అది ఇష్టం లాంటిదే అయి ఉంటుంది అట్లా. నేనైతే అట్లా చూస్తాను. ఇప్పుడు మా బుచ్చారెడ్డి గారు నాకు ట్రెమండస్గా నాకు ఒక అఫెక్షన్ ఇచ్చాడు. ఆయన నాకేం రూపాయి కూడా ఇవ్వలే, అంటే ప్రాపంచికమైనవి ఏవి మా మధ్యన లేవు. కానీ ఆయన పోయినప్పుడు కానీ ఇప్పుడు కానీ నాకు ఎప్పుడు బాధ కలగలే. ఆయన ఓన్లీ ఫిజికల్ ఫామ్ అని అనుకుంటే బాధ ఉంటుంది, ఎందుకంటే ఫిజికల్గా ఎవడే ఉండలేడు. ఇప్పుడు మీరు కూడా ఫిజికల్ ఫామే, ఏదో రోజు ఈ ఫిజికల్ ఫామ్ పడిపోవాల్సిందే. మన చుట్టూ ఉన్న మన పేరెంట్సు, మన వెల్ విషర్సు, ఇప్పుడున్న ప్రపంచంలో సెలబ్రిటీసు అందరూ డ్రాప్ అవ్వాల్సింది. ఇప్పుడు భారతీరాజు పోయారు, ఓ అని ఏడుస్తున్నారు.
ఒక్కరన్నా సంతోషంగా కనబడట్లేదు నాకు. అంటే యాక్సెప్ట్ చేస్తే దాని వేరు అందం, అంతే నేను అంటున్నది. మనం ఏడ్చినంత మాత్రాన వాళ్ళేం రిసరెక్ట్ గారు, మనం 100 మంది ఏడ్చినంత మాత్రాన వాళ్ళు తిరిగి రారు. లేకపోతే మనం జస్ట్ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలది మాట్లాడినా అసలు ఎవరికి ఏ జ్ఞానం లేకుండా మాట్లాడడం. ఆత్మ అంటేనే శాంతి అని, మళ్ళీ దానికి శాంతి చేకూడమేది. ఊరికి ఎట్లా మాట్లాడతారు? అది మీ తృప్తి కోసం. నిజానికి అవి ఏవి అక్కర్లేదంటే వీడు సాంప్రదాయవాది కాదురా, వీడు అనార్కిస్ట్ అంటారు. అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మనసు శాంతిస్తుంది. నిజానికి మనం ఏదైనా శాంతి చేయించాలి ఇంటికంటే, ఇంటికి శాంతి చేయించరు, మనసుకు శాంతి చేయిస్తున్నాం యాక్చువల్గా. సో అదంతా డబ్బులు ఖర్చు పెట్టి ఎవరో ఒకరు వచ్చి ఇట్లా పొగలు వచ్చి ఇట్లా నెయ్యి వేసిన తర్వాత నీకు మైండ్కి అనిపిస్తుంది, నా కుటుంబం కోసం నేను ఏదో చేశానని ఒక భావన వస్తుంది. బ్రహ్మ కోసం ఏదైనా చేయాలి, ఎవరో చెప్పారు మనకు ఈ కర్మకాండ చేయాలని. కర్మకాండ చేయకపోతే అంటే నిన్ను వెలివేస్తారు, లేకపోతే నువ్వు ఏదో మతం మారినట్టు చెప్తారు. అందుకని కొన్ని ఔపచారికంగా చేసేసేయాలి. కానీ దానివల్ల అది ఒరుగుతుందని కాదు, అది ఉన్నా లేకపోయినా అది ఉంది అనుకొని చేసే ఒక అవగాహనలు చేస్తే బాగుంటుంది. అందుకని అటాచ్మెంట్ లేని స్థితిలో జీవిస్తే తప్ప లైఫ్లో ఒక ఈజ్ అనేది రాదు. లేదా ఖచ్చితంగా వస్తుంది బాధ. ఎవరో పోతారు, ఎవరో ఏదో అంటారు, ఎవరో ఏదో లాక్కుంటారు, ఖచ్చితంగా జరుగుతుంది అది. ఇప్పుడు ఎంతకాలం బాధపడాలి? ఇప్పుడు మదర్ పోయారు, సరే ఇక ఇదే చివరిది అనుకుంటే జీవితకాలం బాధపడవచ్చు, లేదా సీరియస్గా బాధపడవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఎవరో ఒకరు ఉంటారు లైన్లో, ఆ లైన్లో నువ్వే ఉన్నావేమో తెలియదు కదా. అందుకని నేను చాలా సిన్సియర్ ఎంక్వైరీ నాకు తెలిసింది ఏమంటే, అటాచ్మెంట్ ఉన్నవాడు లేనివాడు జీవించే జీవితం ఒకటే, ఏది మారట్లే. ఇంకా నా దృష్టిలో అటాచ్మెంట్ లేనివాడే పెళ్లి చేసుకోవాలి, అటాచ్మెంట్ లేనివాడే ఆస్తులు సంపాదించాలి, అటాచ్మెంట్ లేనివాడే రాజు కావాలి, అటాచ్మెంట్ లేనివాడే ఒక కంపెనీ అధిపతి కావాలి. అప్పుడే వాడు ఇవ్వగలడు, అప్పుడే వాడు దాన్ని ప్రొటెక్ట్ చేయగలడు. అటాచ్మెంట్ ఉంటే వాడు తన గురించి ఆలోచించుకుంటాడు. ఉదాహరణకి ఎవరన్నా ఉన్నారనుకో, నా కోసం ఉండు అంటారు, నీకు ఉండడం ఇష్టం అవునా కాదా అని ఎవరు అడగరు. అట్లా ఉదాహరణకి మదరు తన శరీర ధర్మం ప్రకారం తను జర్నీ చేసి శరీరాన్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయింది అనుకో, ఇప్పుడు మన విల్లు ఇంపార్టెంట్, నువ్వు ఉండాలని మనం కోరుకుంటున్నాం, ఆయన పోవాలని ఉంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తలేము. ఇంతసేపు కథ మనకు నచ్చినట్టు నడిస్తేనే మంచి కథ. అట్లా అందుకని అటాచ్మెంట్ లేకుండా లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలి, ఒకవేళ అటాచ్మెంట్ లేకపోతే ఆ మనసు పరిస్థితి ఏమిటి, నీ చుట్టూ ఉన్న ఒక మనిషి లేదా నీ పక్కన ఉన్న ఒక మనిషి అటాచ్మెంట్ ఉంటే నీ బిహేవియర్ ఏమిటి, అటాచ్మెంట్ లేకపోతే నీ బిహేవియర్ ఏమిటి, అటాచ్మెంట్ అనేది ఉండటం వల్ల అసలు మనిషి పొందుతున్నది ఏమిటి. నా దృష్టిలో కోల్పోయేదే ఎక్కువ ఉంది పొందేదానికంటే. జస్ట్ నాది అని ఒక చిన్న పొజెసివ్నెస్ వస్తుందంటే, అంటే ఎంత విశ్వంలో నీదంటూ ఏది లేదు, ఒక చిన్న పొజెసివ్నెస్ అంతే. జస్ట్ దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాడు అసలు. అందుకని అటాచ్మెంట్ లేకుండా ఉండొద్దు అంటేనేమో అర్థం కాదు. నేను ఎవరితో వాళ్ళతో పెట్టుకున్నాను, మా అమ్మతోనే కదా అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఎందుకు అంటే అది డిస్కషన్లోకి దొరకదు, ఇంపాసిబుల్ టు కన్వే. కానీ ఇట్లా విచారణ చేయొచ్చు, అటాచ్మెంట్ ఉండటం వల్ల మనం పొందింది ఏమిటి, అటాచ్మెంట్ లేకపోవడం వల్ల మనం కోల్పోయింది ఏమిటి. ఇంత ఇదొక్కటి చిన్న విచారణ చేస్తే చాలా విషయాలు తెల్లమైంది, జీవితం కూడా బాగుంటుంది. ఏ లైఫ్ వితౌట్ అటాచ్మెంట్ ఈజ్ లైఫ్. లైఫ్ విత్ అటాచ్మెంట్ లైఫ్ కాదు, అది ఒక ఎగ్జామ్, లేకపోతే ఒక లాజిక్, లేకపోతే ఒక సమస్యల వలయం అది. లేకపోతే ఆల్రెడీ లైఫ్లో ఎన్నిసార్లు ఏడవాలో, ఇప్పుడు నీకు ఎంతమందితో ఇష్టం ఉందో, అటాచ్మెంట్ ఉందో, నువ్వు అన్నిసార్లు ఇంకా లైఫ్లో బాధపడబోతున్నావు అన్నట్టు. అదే అయిపోయింది అది. అదేదో ఎట్లాగో చచ్చిపోతారని తెలిసి ఇప్పుడే ఒకసారి ఏడుస్తే అయిపోదు, చచ్చిపోయిన తర్వాత ఏడవటం ఎందుకు. అట్లా వ్యక్తిగతంగా నాకు అటాచ్మెంట్ లేదు, మా అమ్మతో సహా.
నేను ఎవరిని మిస్ కాను. కానీ మీరు మిస్ అవుతారు కదా మామూలుగా. ఇప్పుడు మీ కిడ్స్ కానీ వైఫ్ కానీ మదర్ కానీ ఇప్పుడు మీ ముందు లేకపోతే అస్సలు మిస్ కాను. అసలు నేను ఒక్కడే ఉన్నాను అనుకొని నేను జీవిస్తున్నాను ఇక్కడ. ఎక్కడున్నా బాగుంటారు వాళ్ళు. నాతోనే ఉంటే నేను ఉన్నట్టు కాదు, ఎక్కడున్నా ఉన్నట్టు. మీరు ఆ యాంగిల్లో ఆలోచిస్తారు. అవును, ఫిజికల్గా ఉన్నా లేకపోయినా ఎక్కడ ఉన్నా సరే ఉన్నారు కదా. నేను ఒకటే అనుకుంటాను, ఇప్పుడు పోయిన వ్యక్తి గురించి ఆలోచిస్తే నువ్వు ఆనందంగా లేవు, పోయిన వాళ్ళు నీ గురించి ఆలోచిస్తే వాళ్ళు ఉన్న చోట లేరు. వాళ్ళ బాడీ ఎక్కడుంది, వాళ్ళ మైండ్ ఇక్కడ. నిజంగా పోవాలి పైనుంచే అంటారు కదా. అసలు పైన కింద లేదు అసలు, ఇదంతా నీ భావన్నే. ఇది ఆ బ్లెస్సింగ్ నీవు అసలు పైన కింద అన్నది ఈ విశ్వంలో లేదు. ఇప్పుడు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది, పైన కింద ఎక్కడుంది దీనికి? నీకు ఎప్పుడు ఆకాశం పైన కనిపిస్తుంది అంతే. నువ్వు కిందకి చూస్తే కింద కూడా ఆకాశం ఉంది, పైన కింద లేదు. ఇది ఎట్లుంటుంది అంటే, నువ్వు ఒక రాయికి మ్యాగ్నెటిక్కి ఒక చిన్న డాట్, ఒక చెర్ర అతికిచ్చు, ఏదన్నా ఇనుప ముక్క అతికి, ఇప్పుడు ఆ రాయిని పైకి ఇసిరి, ఇప్పుడు ఆ ఇనుప ముక్క పాయింట్ ఆఫ్ వ్యూలో లైఫ్ని చూస్తే ఆ రాయి తిరుగుతూ పోతూ ఉంది పైన. ఇనుప ముక్క దానికి అతుక్కొనే ఉంది, రాయి ఎటు తిరిగితే దానికి అటు ఉంది అది. అందుకని అది ఇటు తిరిగినప్పుడు చెట్లు కనిపిస్తున్నాయి, ఇటు తిరిగితే భూమి కనిపిస్తుంది, ఇటు తిరిగితే సముద్రాలు కనిపిస్తున్నాయి. అది చూస్తలేదు, ఈ భూమి తిరుగుతూ ఉంది. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ భూమికి స్టిక్ అని ఉన్న నీవు ఓన్లీ అదే అనుకొని పైన కింద వాస్తు గీస్తూ ఉత్తరం దక్షిణం అనుకుంటున్నాం, కానీ ఏమీ లేవు అటువంటివి. అట్లా అనిపిస్తుంది అంటావు, అనిపిస్తుంది. నేను దానికి చెప్పలేను, కానీ అలాంటివి లేవు. ఒక అనంతమైన ఆకాశం ఉందంతే, ఇక్కడ ఏం లేదు. నీ గుండె మీద అనంతమైన ఎంటికలు ఉన్నట్టు ఈ విశ్వంలో అనంతమైన రకరకాల ఆబ్జెక్ట్స్ వాటి సర్కిల్స్లో తిరుగుతున్నాయి, ఆర్బిట్లో ఉన్నాయి అంతే. ఇప్పుడు మీరు ఒక ఫోటో ఉంటుంది రీసెంట్గా, ఒక రోవర్ అంటారు. రోవర్ అంటే ఈ ఒక జీప్ అంతా ఉంటుంది, అది అంతరిక్షంలోకి పంపించారు. చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. అది సెల్ఫ్ సస్టైన్డ్, అక్కడున్న సూర్యకాంతిని ఏదో లాక్కుని అది కొంతకాలం ఉండి అట్లాగే అక్కడ హై రెజల్యూషన్ ఫొటోస్. అది పోవడం కంటే కూడా మెయిన్ వాళ్ళు పంపించింది హై రెజల్యూషన్ ఫోటోగ్రాఫ్స్. అసలు ఎట్లా ఉంటుంది అక్కడ, నేల ఎట్లా ఉంటుంది, తర్వాత అది కొన్ని శాంపిల్స్ కూడా చెక్ చేస్తుంది అనమాట. అక్కడున్న రాయిని పలగొట్టి ఆ రాయిని పట్టుకొని దాంట్లో చిన్న ల్యాబ్ ఉంటుంది, దాంట్లోనే అది ఆ ల్యాబ్లో వేసి అది స్కాన్ చేసి పంపిస్తుంది రిపోర్ట్స్. అక్కడికి వెళ్ళి అంటే కంప్లీట్గా అసలు మనిషి ఎప్పటికీ పోలేని ఒకానొక తలంలో నుంచి ఒక ఫోటో తీశారండి. ఆ ఫోటో చూపిస్తా మీకు. ఆ ఫోటో ఎవరికైనా చూపిస్తే ఏమంటారు? ఇప్పుడు నేను నీకు చూపిస్తాను, నువ్వేమంటావు చూద్దాం. తరనా ఇప్పుడు ఈ ఫోటో ఎత్తుందో ఇది, లేదా మనకి పెద్దగా వస్తలేదు. ఇప్పుడు ఇదే. సో న్యూ ఫొటోస్ ఫ్రమ్ యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ రివీల్ షిమ్మరింగ్. ఇప్పుడు ఏవైతే డాట్స్ కనిపిస్తున్నాయో అది అమెరికన్ ప్రెసిడెంట్ చూసి వాట్ ఆర్ దీస్ డాట్స్ అని అడిగితే దీస్ ఆర్ 76,000 డాట్స్ అంటే క్యాలిక్యులేటెడ్. సో దీస్ ఆర్ 76,000 గ్యాలక్సీస్. ఇప్పుడు ఇందులో ఒక్క డాట్లో కొన్ని కోట్ల వంతులో మన భూమి ఉంది, అందులో కొన్ని కోట్ల వంతులో నువ్వు ఉన్నావు, అందులో కొన్ని కోట్ల వంతులో ఉన్న ఒక వ్యక్తి నాదనుకుంటున్నావు. ఇంత పెద్ద కామెడీ, ఇంతకంటే కామెడీ ఇంకోట్లేదు. ఎట్లుందంటే సముద్ర పక్కన ఉన్న అనంతమైన ఇసుకలో అక్కడ బతుకుతున్న 2 చీమలు
ఒక 2 ఇసుక రేణువులు నాదంటే నాదని కొట్లాడుతుంది. అంతే. అసలు నీది అంటూ ఏదని 2 రకాలు ఉంటుంది అటాచ్మెంట్. ఇప్పుడు మనం ఎవరైతే విచారణ చేశారో వాళ్ళు రూఢిగా చెప్పిన విషయాలు నేను ఇప్పుడు చెప్తే ఎవరికైనా అర్థమవుతుంది, కానీ నిజంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. వింటున్నారు కన్విన్స్. ఇప్పుడు ఇంత తేలిగ్గా అంటే తెలుగులో ఎవరు చర్చించలే. ఇప్పుడు అటాచ్మెంట్ ఎందుకు ఉండదు అనేదానికి ఒకటి నీదంటూ ఏదైనా ఉంటే దాంతో అటాచ్మెంట్ పెట్టుకో అన్నారు. సరిగ్గా విచారణ చేస్తే నీదంటూ ఏది కాదని తెలిసిపోతుంది, అందుకని అటాచ్మెంట్ ఉండదు. రెండవది, ఈ సమస్తములో నీవు ఒక భాగం అయినప్పుడు అటాచ్మెంట్ ఎట్లా ఉంటుందో రెండో ఆర్గ్యుమెంట్. అంటే ఇప్పుడు నీ బాడీలో ఏదన్నా ఒక చిన్న పార్ట్ నాది అని నీకు అనిపిస్తుంది, అయితే మొత్తం బాడీ నీదేనా? నీకు ఎట్లా అనిపిస్తుంది? చిన్న పార్ట్, ఏదైనా చిన్న పార్ట్, ఒక ఎంటుక, ఈ ఎంటుక నాదని ఎవరికైనా చూపించావు ఎప్పుడన్నా? ఎవరికైనా చూపించావా అంటున్నా, చెప్పడం. అంటే నీది ఏదైతే కంప్లీట్గా నీదని తెలుస్తుందో అది ప్రదర్శన చేయట్లేదు, మీరు చెప్పట్లేదు. మీరు నాది అని చెప్పేదంతా మీది కానిదే. చూడండి, ఏదేది నీదని నిజంగా ఉందో అది ఎప్పుడు మీరు ఎవరు చూపించట్లేదు. ఏదైతే నీదని 100% తెలిసిందో దాంతో మీకు అటాచ్మెంట్ ఉండదు. ఏదైతే మీది కాదు కానీ మీరు అట్టి పెట్టుకున్నారో అది ఎప్పటికైనా పోవచ్చు అని తెలిస్తే అటాచ్మెంట్ వస్తుంది. ఇది ఒక అబ్జర్వేషన్ ఇది. అందుకని మళ్ళీ ఇంతకుముందు చెప్పింది ఒకసారి చెప్తే ఆలోచించుకోండి. ఇప్పుడు ఏకాంతంగా ఉంటే సినిమాలు షార్ట్లు కాకుండా లైఫ్లోకి తొంగి చూస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒక ఎడతెగని శాంతిలోకి అడుగు పెడతాడు మనిషి. అన్నీ అలాగే ఉంటాయి, పోయేవాడు పోతాడు, వచ్చేవాడు వస్తాడు, దానికి అగెనిస్ట్ కాదు. చక్కగా అమ్మతో ఉంటే అమ్మతో వండించుకో, తిను, అమ్మకు పాటలు పాడు, అమ్మతో ఫోన్లో మాట్లాడు, పర్వాలేదు. కానీ అదేది అటాచ్మెంట్లో భాగంగా జరగకూడదు, కన్సర్న్లో భాగంగా జరగాలి. ఒక మొక్క ఉంది, మొక్క బతుకున్నప్పుడు నీళ్లు పోస్తావు. మొక్క లేకపోతే అక్కడ ఇంకో మొక్క తెచ్చిపెట్టి నీళ్లు పోయాలంతే. ఇక్కడ ఒక మొక్క ఉండేది, నేను రోజు నీళ్లు పోస్తూ ఉండేవాడిని, బాధపడ్డం ఏంటి? అమ్మని ఓన్లీ ఫిజికల్ రియాలిటీ అనుకోకుండా చూడగలవా? నన్ను ఓన్లీ శరీరంగా చూస్తున్నావా, శరీరానికి బియాండ్గా ఎట్లా చూస్తావు నన్ను? క్వశ్చన్స్ ఇవన్నీ. దానికి జవాబు దొరికితే యు ఆర్ అవుట్ ఆఫ్ దిస్ గేమ్ అనమాట. అటాచ్మెంట్ ఎందుకు లేదంటే నీదంటూ ఏది ఉందో, ఏది ఎందుకు నీదయిందో ప్రూవ్ చేస్తే దాంతో అటాచ్మెంట్ పెట్టుకో. సరిగ్గా ఎంక్వైరీ చేసిన వాళ్ళు తెలుసుకున్నారు, ఆ ఎంక్వైరీ చేసే వాడికి సంబంధించిన వాడి మనసు కూడా వాడిది కాదు, అదంతా బయట నుంచి వచ్చిన సమాచారమే. ఈ శరీరం నీది కాదు, ఇది పాంచభౌతికం. ఈ శరీరం నీది అనుకుంటున్నావు, గాలి బంద్ చేస్తే ఇది చచ్చిపోతుంది. అంటే బయట ఉన్న గాలి కూడా నీవే అది. ఫిలాసఫీ ఏం కాదు, ఫ్యాక్ట్ ఇది. ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి, కుక్కకు, పిల్లికి, చిన్నజీయర్ స్వామికి, ఒక పోప్ జాన్పాల్కి, సెలబ్రిటీకి. నేను అటాచ్మెంట్ వల్ల ఎప్పుడు ఏడవలే. 2009 తర్వాత ఐ నెవర్ క్రైడ్ బికాస్ ఆఫ్ అటాచ్మెంట్. కన్నీళ్ళు ఎక్స్పీరియన్స్ చాలాసార్లు చేస్తాను. కొన్నిసార్లు కొన్ని శరీరం ఏడుస్తుంది, ఉల్లిపాయ తరిగినప్పుడు ఎగ్జాంపుల్, అప్పుడు బాధే ఉండదు. కొన్నిసార్లు శరీరానికి ఏ బాధ ఉండదు, మనసు కూడా బాధ ఉండదు. కానీ ఏదైనా ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ చూసినప్పుడు, లేకపోతే రకరకాల విషయాల కలయికలో ఒక ఎక్స్ప్రెషన్గా కన్నీళ్ళు రావడం ఉంటుంది. అందులో బాధ అట్లాంటిది ఏమి ఉండదు అంతవరకు. అంతకుముందు చాలా ఏడ్చిన. లాస్ట్ గీస్ట్ కాదు, నాకు అర్థమైంది అంతే. ఇప్పుడు నేను ఆ తర్వాత కూడా మరణించిన వాళ్ళు ఉన్నారు, నా కుటుంబంలో ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు. కానీ నాకు బాధ ఎందుకు కలగలేదంటే ఉన్నప్పుడు ఎంత బాగుంటాం అనేది నాకు ఇంపార్టెంట్, పోయిన తర్వాత బాధపడడం కాదు. ఉన్నప్పుడేమో కొట్టుకుంటున్నారు, కీచులాడుకుంటున్నారు, ద్వేషించుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, నేను లెక్కలు వేసుకుంటున్నారు. పోయిన తర్వాత నువ్వు లేకపోతే ఒక పెద్ద లోటను బాధ. చిన్నప్పటి నుంచి మరి తెచ్చుకొని ఏదో ఒక్కసారి మా అమ్మ మీకు కోప్పడలేదు, చిరాకు పడలేదు, ఏది పడలే. అట్లీస్ట్ చిరాకు కూడా పడలే.
ఆగము విసుక్కోవడం కూడా చాలా నేను అంటున్నది అది మీకు అట్లా కుదిరింది. ఆ, మేము అది నేను అంటున్నది అది రిలవెంట్. నేను అంటున్నది ఓన్లీ ఫిజికల్ ఫామ్గానే మనం చూస్తే భంగపాటు తప్పదు. ఏదైనా బియాండ్ ఫిజికల్గా ఏదైనా గుర్తించగలుగుతున్నావా? ఇప్పుడు మదర్ అనే దానికి, ఇప్పుడు చింత అంటే పులుపు, దాని కోర్. మదర్ అంటే అన్కండిషనల్ లవ్ అని. ఇప్పుడు అన్కండిషనల్ లవ్ ఎక్కడున్నా అది అమ్మని అని గుర్తుపెట్టుకుంటే అయిపోయింది, యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్. నిజంగా ఇది అర్థమైతే మీరు ఆశ్చర్యపోయేంత లిబరేషన్ వచ్చేసినట్టే. నేను అనుకుంటున్నా ఇప్పుడు నేను చెప్పింది నిజంగా మీకు అర్థమైంది అనుకో, జీవితంలో ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఏమి లేదు. అర్థం వచ్చినాయి కానీ ఎగ్జిక్యూషన్ కూడా డిఫరెంట్ కదా. దీంట్లో ఎగ్జిక్యూషన్ ఏమిటి? ఇప్పుడు మీరు అందరూ తెలుసుకోవడం వేరు, దీంట్లో ఎగ్జిక్యూషన్ ఏమిటి? ఇప్పుడు అన్కండిషనల్ లవ్ అన్ని చోట్ల దొరుకుతుంది మీకు. తద్వారా ఈ మదర్ జస్ట్ ఫిజికల్ రియాలిటీ పడిపోగానే విశ్వమంతా వ్యాపిస్తుంది మదర్. అది లేనిది ఎక్కడ చెప్పు అంటాడు వాడు, అర్థమైన వాడు. నేనంటే అన్కండిషనల్ లవ్ అన్నది లేని చోటు లేదు భూమి మీద. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు వస్తుంటే మాకు కుక్క కనిపించింది, మా భోగి. అది అన్కండిషనల్ లవ్. అంటే నా నుంచి ఆస్తిని ఆశించదు, లేదా ఫుడ్ కూడా ఆశించదు. అది చూడగానే లేచి నిలబడి తోకుతుంది. ఆ అన్కండిషనల్ లవ్వే మదర్ అన్నమాట. ఇప్పుడు కుక్క కూడా శరీరం కదా, శరీరాన్ని చూడకు, మరి ఆ లవ్నే చూస్తూ ఉండు. ఆల్వేస్ పే అటెన్షన్ టు ద కోర్. అది అన్ని చోట్ల ఉంది. రెండోది లాస్ట్కి తెలుస్తుంది, అది నీవే. అట్లా నీవే మదర్ అని తెలుస్తుంది. నువ్వు ఎప్పుడైతే అన్కండిషనల్గా అందరితో ఉంటున్నావో నీవే మదర్. ఇంకా నువ్వే అదైనప్పుడు ఎతకడం ఎక్కడిది? ఇది ఫిలాసఫీ కాదు, అంటే సినిమాలో ఒక యూటోపియన్ కాన్సెప్ట్ కాదు, ఇది యాక్చువల్గా ఫ్యాక్ట్. ఇది అన్ని చోట్ల అన్కండిషనల్ లవ్ ఉంది, బికాజ్ యు ఆర్ ఇన్ ఎ సీకింగ్ పొజిషన్. ఆ అన్కండిషనల్ లవ్ నువ్వే ఇస్తున్నావు అనుకో, అది నీవే అనుకో, నువ్వే మదర్. మదర్ అంటే బాడీ కాదు, మదర్ అంటే అన్కండిషనాలిటీనే. ఒకవేళ కండిషన్స్ ఉందనుకో, ఆమె కూడా మాతృత్వం అర్థం చేసుకోలేదని ఎవరన్నా కానీ, ఆమె కూడా నాకు చిన్న కొడుకు అంటే ఇష్టం, పెద్ద కొడుకు ఇష్టం లేదు, నాకు సంపాదించేవాడు నా ఇంట్లో ఉండాలని ఆమె ఎట్లా పోరాడుతుంది అనుకో, ఆమె కూడా ఆమెలో మాతృత్వం కూడా డిసప్పియర్ అయిపోయి ఆమె కూడా ప్రపంచంలో పడి కొట్టుకుందని. కానీ అట్లీస్ట్ ఆమె ఏదో ఒక టైంలో అన్కండిషనాలిటీని ఇచ్చే ఉంటుంది పిల్లలకి. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఏదో సందర్భంలో ఎంత కాదనుకున్నా తన శరీరాన్ని, తన రక్తాన్ని చీల్చుకొని వచ్చారని ఎక్కడో ఒక భావన ఉంటుంది. అక్కడ ఒక కన్సర్న్ ఉంటుందంట, అది నువ్వు ఇప్పుడు బయట తిరుగుతున్నా అది నా శరీరమే అని వాళ్ళకి ఫిలసాఫికల్గా కాకుండా లోపల ఎక్కడో తెలుస్తూ ఉంటుంది అట్లా. అందుకని మనం ఇప్పటికి కూడా, ఇప్పుడు రమణ మహర్షి కూడా ఈ మాట అడిగేవాడు, మీరు భగవాన్ మీరు ఒకప్పుడు బాగుండేవారు, ఇప్పుడు మీ తల ఊగుతుంది, బక్కగా అయిపోయారంటే మీరు నా బాడీని చూస్తున్నారా అని అడిగేవాడు. సో నా బాడీని చూసినంతసేపు మీకు బాధ తప్పదు, మీ బాడీని మీరు చూసుకున్నంతసేపు బాధ తప్పదు. ఏదో రోజు పళ్ళు ఊసిపోతాయి, ఏదో రోజు జుట్టు ఊసిపోతుంది, ఏదో రోజు నువ్వే ఊసిపోతావు. ఇది మానవజాతి పరిణామక్రమంలో ఇదేం కొత్త కథ కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నది ఇదే. మరి కొత్త కథ ఏంది? మనిషి అనే ఒక చిన్న పరిధి, ఫిజికల్ రియాలిటీ అనే చిన్న పరిధి దాటి ఇంకొంచెం చూస్తే ఒక అన్కండిషనాలిటీ మనిషి ఎక్స్పీరియన్స్ చేసింది. ఇప్పుడు అన్కండిషనాలిటీ అంటే మనం ఎట్లా చెప్పొచ్చు అంటే షరతులు లేని అని. వర్షం పడుతుంది, ఎవడన్నా నానొచ్చు, గాలి ఎవడన్నా పీలవచ్చు. లవ్ అనేది అటువంటిది, బేషరతు. షరతు ఉందా, లవ్ లేదు. ఎనీ కండిషన్ సమ్ బిజినెస్, అక్కడ ఈగో వచ్చేసింది. అన్కండిషనాలిటీ అంటే నువ్వు ఎట్లున్నా నాకు ఓకే, అట్లా ఉంటుంది. అది నువ్వు ఎక్కడున్నా బాగుండరా, నైస్, ఇట్లా ఉంటుంది. అన్కండిషనాలిటీలో అసలు అటాచ్మెంట్ లేదు, అంటే వెతికినా లేదు. అటాచ్మెంట్ అంటేనే కండిషన్, అటాచ్మెంట్ అంటేనే సఫరింగ్, అటాచ్మెంట్ అంటేనే దుఃఖము,
అటాచ్మెంట్ అంటేనే ఈగో, అటాచ్మెంట్ అంటేనే అజ్ఞానం. ఇది శతాబ్దంలో ఒకడికో ఇద్దరికో అర్థమవుతుంది. ఎందుకో తెలుసా? అందరు ప్రపంచంలో ఇరుక్కుపోయారు. తర్వాత తెలుసుకుందాంలే, ఏముందిలే అని దాన్ని వదిలేస్తున్నారు అన్నమాట. అందుకని వాడు ఎప్పుడు రియల్ పీస్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాడు, దానికోసం వెంపర్లాడుతున్నాడు. సో నిజమైన శాంతి ఎప్పుడు వస్తుంది? అన్కండిషనాలిటీ నువ్వు చూసినప్పుడు, మనిషి యొక్క శరీరము కాకుండా ఆ తత్వాన్ని చూసినప్పుడు. ఫిజికల్గా ఉన్నా లేకపోతే సంబంధం లేదు, ఎప్పుడు సంబంధం లేదు మీకు. మీరు ఊరికే మాట వరుసకు అంటున్నారు అట్లా. మీకు ఏదైనా అమ్మకి ఏదైనా చెప్పాలనిపించింది, ఆమె నిద్రపోతుంటే పక్కన కూర్చొని చెప్పారా మీరు? ఎందుకు చెప్పలే? అమ్మ ఉందిగా. బాడీ ఆమె కాదని తెలిసి చెప్పలేదు మీరు. వినే వ్యక్తి లేడక్కడ అని మీకు తెలుసు కాబట్టి చెప్పలే. మెలకువ ఉన్నప్పుడే చెప్తాం. మెలకువ ఉన్నది ఎవరు మెలకువ ఉన్నారు? బాడీ కాదు. మెలకువ ఉండాల్సింది మెలకువ ఉంది, అది మన కంటికి కనిపిస్తలేదు. దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ లిజనింగ్. దానికి చెప్తున్నారు మీరు, మీ అమ్మ బాడీకి కాదు. అలా అయితే పడుకున్నప్పుడే చెప్పాలి, చెప్పాలి కదా మరి. ఇప్పుడు మీకు ఎవరికి కోపం వచ్చింది, పడుకున్నప్పుడు తిట్టేయండి. మీ కోపం పడిపోవాలి కదా. వాడి నాలే అంటే ఉన్నాడు కదా మరి, అంటే బాడీ ఇంటలేదని అర్థం. సో పడుకున్నప్పుడు బాడీ, మరణించినాక బాడీ రెండు ఒకటే. సో మనం రియల్గా షేక్ హ్యాండ్ ఇస్తుంది, రియల్గా మాట్లాడుతుంది, రియల్గా ముట్టుకుంటున్నది, రియల్గా మనకు నచ్చుతున్నది బాడీ కాదు. సరే, శృంగారం విషయంలో బాడీకి ఒక వాల్యూ ఉందనుకుందాం. లవ్లో అసలు బాడీకి ఏ విలువ లేదు. అమ్మ ఎట్లున్నా ప్రేమించబడుతుంది, నాన్న ఇంతలా ఉన్నా ప్రేమించబడుతుంది. బాడీకి ఇంపార్టెన్స్ ఓన్లీ ఎగ్జిస్టెన్షియల్గా యవ్వనంలో ఒక పీరియడ్ ఉంటుంది దానికి, లేదా సినిమా ఇండస్ట్రీలో బాడీకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అదర్వైజ్ దేర్ ఇస్ నో ఇంపార్టెన్స్ ఎట్లా చూసుకున్నా కూడా. అందుకని నా విచారణలో నాకు తెలిసింది ఏంటంటే, అసలు అటాచ్మెంట్ అన్నదే అతిపెద్ద అబద్ధం. ఆ అబద్ధాన్ని పట్టుకొని జీవించి మనిషి సఫర్ అవుతున్నాడు. అట్లా మరి ఎట్లా బయటపడాలి? ఉంటే బయటపడాలని ఆలోచన వస్తుంది, అది లేనే లేదని తెలుసుకుంటే బయటపడడం లేదు. నీదంటూ ఏదన్నా ఉంటే దాంతో అటాచ్మెంట్ పెట్టుకో. సరిగ్గా ఎంక్వైరీ చేస్తే నాదంటూ ఏది లేదని తెలుసుకున్నారు యోగులు. ఇక్కడ ఏది నీది కాదు, అసలు నువ్వు బతికుండడానికి కారణమైన గాలే నీది కాదు. అందరిది. నేను నా పుస్తకం ఏది మీది కాదు. అన్నీ మనం అనుకుంటున్నవి కూడా పనికిరానివే, మంచివి అనుకోవట్లే. ఓన్లీ నువ్వు పైసలు పెట్టి కొన్నది, నా బ్లడ్ రిలేషన్ అనుకున్నది నీది అనుకుంటున్నావు. సూర్యుడు ఎందుకు నీది కాదు? ఇప్పుడు నా చిన్న ప్లాట్ని చూపించి ఇట్లా గర్వంగా ఫీల్ అవుతావు, ఒక్కసారి నువ్వు సూర్యుని చూపించి గర్వంగా ఫీల్ అవుతావా? అసలు అది లేకపోతే నువ్వు లేదు, ప్లాట్ లేకపోతే ఉండొచ్చు నువ్వు. సో మనిషికి అట్లా అజ్ఞానంలో ఇరుక్కుపోయాడు. ఈ ప్రపంచం విషయాలు, ఈ ప్రపంచపు వాసనలు, ఇంట్లో బయట ఆఫీస్లో రోడ్డు మీద సినిమాలు, ఈ ప్రపంచం 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 దీంట్లో ఉండి అదే సత్యం అయిపోయింది లాస్ట్. అదర్వైజ్ ఎంత సింపుల్ టు బీ హ్యాపీ, చిటికేసినంతా. ఇప్పుడు కొంచెం మార్గం ఎత్తులాడుకోవాలి. ఎందుకని అటాచ్మెంట్ లేకుండా ఉండాలంటే కుదరదు. కాబట్టి నేనే ఒక కొత్త పద్ధతి కనుక్కున్నా. ఏదైతే ఎప్పటికీ మరణించదో దాంతో అటాచ్మెంట్ పెట్టుకో. అంటే సచ్ యాజ్ అంటే నేనే కొన్ని ఎగ్జాంపుల్, సూర్యునితో పెట్టుకో. సూర్యునితో పెట్టుకున్నట్టు చెప్పకు, కానీ దానికి ఒక పేరు పెట్టుకో. మా అబ్బాయి అని అనుకో, మా అబ్బాయి సూర్యుడు అనుకో. ఎవరిని అడిగితే మా కొడుకున్నాడండి నాకు అకౌంట్ అంటే, వాడు అందరికంటే వాడు మంచి పొజిషన్లో ఉన్నాడు. సూర్యుడు గురించే చెప్పు. ఎవరు తెలుసు? ఇప్పుడు మా అబ్బాయి ఊర్లో ఉన్నారంటే ఫోటో చూపేది, వాడు స్కాన్ చేసి బాడీ స్కాన్ చేయని అడుగుతారు, ఊరికే వింటారు అంతే. అట్లా మా కలుస్తాడు, రోజు కలుస్తాడు నన్ను. వాడు నేను చూసుకోకపోతే అసలు మాకు టైంపాస్ కాదు. ఒక్కరోజు నేను అనుకుంటే, ఎప్పుడు అనుకుంటే అప్పుడు చూస్తాను నేను. మీ అబ్బాయి పడుకున్నాడు లేడు, ఇప్పుడు రాత్రి అయిందని. అసలు మా అబ్బాయి లేకపోతే అసలు చాలా అందరికి ఇష్టం అవుతానంటే. నువ్వు ఎవరి గురించి చెప్తుంది ఎవరికి తెలియదు. వాడి అందము, ఆ వెలుగు అసలు మనం తట్టుకోలేము అసలు. నేను బతుకున్నానంటే మా అబ్బాయి కారణం. అయ్యో నేనున్నా లేపినా వాడు ఎప్పుడు ఉంటాడు.
ఎంత బాగుంది కథ. ఓ జీవనదిని నీ కూతురు అనుకో, ఓ కొండని నీ గురువు అనుకో, గాలిని నీ ఫ్రెండ్ అనుకో, అప్పుడు దుఃఖము లేదు. ఈ పక్కనున్న మనిషిని అనుకున్నావా, ఏడ్చే సందర్భం వస్తుంది త్వరలో. బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. నేనైతే నాకు మనుషులతో అటాచ్మెంట్ లేదు, ఇప్పుడు మీ కూతురు ఎవరితో నాకు అటాచ్మెంట్ వాళ్ళతో పనిచేస్తున్నా నేను. ఎంత ఏ క్షణం ఎవరో చాలా ఇప్పుడు డాక్టర్ని పిలుచుకొస్తాను, నేను మళ్ళీ సినిమా చూస్తాను పోయి. ఇప్పుడు మీరు ఏడ్చిన రోగం అలాగే ఉంటుంది. కానీ ఎమోషన్ అయితే ఎందుకు? దానివల్ల ఏమిటి అంటే ఎమోషన్ అవ్వడం వల్ల ఏమొస్తుంది? మీకు అర్థం కాక ఎమోషన్ వచ్చింది తెలుసా మీకు అసలు? ఇప్పుడు కారు ఆగిపోతే ఎందుకు ఆగిపోయింది ఆందోళన వచ్చింది. మీరే మెకానిక్ అయితే ఏమో వర్క్ చేసుకుని అంతే. వెన్ యూ నో ఎమోషన్. మీకు విషయం తెలిస్తే ఎమోషన్ లేదు. ఇంకా మీరు స్థిరంగా ఉండటం వల్ల ఎదుటి వ్యక్తి తొందరగా మేలుకుంటాడు. వాడికి ఏదో అయిందని మీరు ఏడ్చి బాధపడి మీరు హాస్పిటలైజ్ అయితే వాడు బాయ్ నువ్వు బాయ్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బాధపడుతున్నారు అనుకోండి, మీకు నేను సత్యం చెప్పి వాళ్ళని జీవితంలో బాధపడిన స్థితిలో నిలబెడతాను నేను. అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మమ్మీ అనేవాళ్ళు ఇప్పుడు ఎవరికైనా పడిపోయారు అనుకోండి, తగిలిపోయి కదా దెబ్బ, ఇప్పుడు వాళ్ళు బాధపడితే చూస్తే కూడా మీకు ఏమనిపించదు? అంటే అనిపించినంత మాత్రం వాళ్ళ నొప్పి తగ్గదు కదా అంటున్నా. కరెక్టే, అది ఇంపార్టెంట్. నేను నొప్పి తగ్గించడంలో నేను దృష్టి పెడతా. కానీ ఫీల్ అవుతారు కొంచెం. ఎందుకు ఎందుకు అంటే దానివల్ల ఏమిటి ఉపయోగం లేదని తెలుసుకొని బయటకు వచ్చేసి నేను. దానివల్ల మీరు సరిగ్గా సేవ కూడా చేయలేరు. మీరు రిపోర్ట్ చేయాలి, ఒక సర్జన్గా ఉండాలంటుంది నేను. ఎమోషనల్ బీయింగ్ ఉండటం వల్ల ఉపయోగం లేదు. పోనీ ఇప్పుడు ఎవరో రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, బాధ వస్తుందా మీకు? అప్పుడు పిలుచుకొని 108కి ఫోన్ చేసి అదే చేయండి. అంటే ఓన్లీ నా అటాచ్మెంట్ వల్ల బాధ వస్తుంది. చూసారా మీరు? నిజానికి ఎవరైనా చచ్చిపోతే బాధ వస్తుందా అంటే చచ్చిపోవడం వల్ల ఎవరికి బాధ అవుతలేదు. నా అనుకున్నవాడు పోతే బాధేస్తుంది. డైలీ చాలా మంది చనిపోతారు కదా, తెలిస్తే అందుకని నా అన్నది లేకపోతే మనుషులే ఉన్నది. ఇంకా నువ్వే ఆన్సర్ ఇస్తున్నావు. యాక్చువల్లీ నా అన్నది పోతే నిజంగా నువ్వు సర్వీస్ చేస్తావు. రియల్ హెల్ప్ అటాచ్మెంట్ లేని వాడితోనే ఉంది భూమికి. అటాచ్మెంట్ ఉన్నవాడు వాడు చక్కగా చేయడు, వాడు చేయనీయడు, వాడు ఏడుస్తాడు, వాడు హఠాత్తుగా పని ఆపేస్తాడు, వాడు తలుపులు వేసుకుని బాధపడతాడు, వాడు తింటూ అన్నం మానేస్తాడు. అందరి సమయం వేస్ట్ వాడు ఉంటే. వాడిని వాడు ఓదార్చాలి. ఇప్పుడు వాడికి ఒక ఫ్రెండ్ రావాలి. ఎవరు అంత గ్లూమీగా ఉంటారో అతను బాధపడుతున్నాడు, డిస్టర్బ్ చేయి. ఇదంతా ఏందిరా బాబు అసలు? ఎప్పుడు ఒక నదిలాగా ఉండాలి. నా దృష్టిలో అదే చాలా ఇమ్మెచ్యూరిటీ వల్ల అట్లా వస్తుంది. అంటే నువ్వు చూడలేదు, అర్థం చేసుకోవాల్సింది చేసుకోలేదు. ఈ సినిమాల్లో ఇదంతా ఎమోషన్ వస్తుంది పెడితే అదే చెప్తున్నారు. ఆ విధవలు అట్లే ఉన్నారు. దాంతో అదే సత్యం అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది అంత అంగీకరించే అంశం కాదు. ఇప్పుడు అమ్మకు దెబ్బ తగిలినా నీకు బాధ కలగదంటే బాధ ఎందుకని అంటుంది నేను ఇప్పటికీ. దెబ్బ తగ్గించు. చాలామంది పడతారు కదా, మరి అప్పుడెందుకు బాధ అయితే లేదు? ఇప్పుడు దెబ్బను చూసినప్పుడు బాధపడ్డమే మీ లక్షణం అయితే ఎవరికి దెబ్బ తాగినా బాధ కావాలి. సత్యం మిరపకాయలాగా ఉంటుంది బ్రదర్. ఎక్కడ కొరికినా కారం అవుతుంది. మా ఇంటి మిరపకాయ కొరికితే కారం అవుతుంది, వేరే వాళ్ళ మిరపకాయ కారం కాదు, అట్లా ఉండదు. అందుకే అది అబద్ధం. ఇప్పుడు దీన్ని జనాలు ఏమనుకుంటారో నాకు తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్నది హైపోథీసిస్ కాదు, ఫిలాసఫీ కాదు. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేకపోతే నేను చక్కగా సర్వీస్ చేస్తాను, అటెండెంట్గా ఉంటాను. అసలు నిశ్శబ్దంగా ఏం కావాలో అది చూస్తాను. ఇంకా ఎవ్వరు చేయనివి చేస్తాను. కూర్చొని ఒక పాట పాడతాను. ఇక్కడ నేను క్లియర్గా ఉన్నా కదా. నేనే ఎమోషన్ అయితే నేను ఎప్పుడు ఆమెకు పాట పాడేది, ఆమెను ఎప్పుడు మేలుకొల్పేది నేను మంచిగా తీసుకొచ్చి సినిమా పెడతా చూడు, అది వెళ్ళిపోతుంది రోగం. చిన్న విషయం. ట్యాబ్లెట్కి అప్పచెప్పు నీ వ్యాధిని, నువ్వు ఫ్రీ అయిపో దాని నుంచి అని చెప్తాను నేను.
చింత దుఃఖము నేను చాలామందిలో నుంచి తీసేసిన. వాళ్ళ లైఫ్ని యాసిడ్గా చూడడం అనేది కొంత స్టార్ట్ చేసి ఒక అవకాశం నేను ఇచ్చిన. అది కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ నిజంగా ఎంక్వైరీ చేయాలనుకునే వాడికి కొన్నిసార్లు నేను ఇట్లా హెల్ప్ చేసినారు. పైసలు గీసిన నా దగ్గర లేవు. అప్పుడు రియల్గా నువ్వు జీవిస్తావు, రియల్గా నువ్వు సర్వీస్ చేస్తావు, రియల్గా నీ ప్రజెన్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. నీలో ఉన్న స్థిరత్వము చూసి వాళ్ళు తొందరగా శక్తివంతులు అవుతారు. నేను చూసిన తల్లి ఏదైతే కొడుకు వాడికి దమా ఖరాబ్ చేసుకుని వాడు తాగి వాడు అన్నం తినక మా అమ్మకి ఇట్లా అయిపోయాను, ఈమె నా కొడుకు బాధపడుతుండే ఈమె బాధపడి వీడు పోయి ఆమె పోయి. ఇది ఎక్కడి ప్రేమరా బాబు? ఇది ప్రేమ కాదు, ఇది స్టూపిడిటీ. ప్రేమ పేరుతో జరుగుతున్న మోసం అది. లవ్ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ రెస్పాన్సిబిలిటీని ఇస్తుంది. అది నిన్ను వీక్ చేయదు. మిగతా వాళ్ళ సంగతి మనకు తెలియదు, కానీ అట్లీస్ట్ నా అండర్స్టాండింగ్ అది. నా బిడ్డ కానీ వైఫ్ కానీ తల్లి కానీ ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ హ్యావ్ రెస్పెక్ట్. తర్వాత కన్సర్న్ ఉంది, వాళ్ళకి కొన్ని కావాల్సితే చూస్తారు. కన్సర్న్ వేరే, అటాచ్మెంట్ వేరే. నాకు బాధ లేదు, ఎవరి బాధ నా బాధ కాదు, ఎవరి బాధ వాళ్ళ బాధే. నేను బాధను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తే నా బాధని అంటించుకోను. ఇది ఎలా ఉంటుందని, మీ ఇంట్లో ఒకరికి గజ్జి ఉంది, వాళ్ళు ఈపు గోకమంటే ఒక కట్టెపులతో గోకుతారు మీకు బుద్ధి ఉంటే, తెలివి లేకపోతే చేతితో గోకుతారు, మీకు గజ్జి వస్తుంది. ఇప్పుడు ఇద్దరికి ఎవడు గోకాలి? అందుకే గోకేవాడికి గజ్జి ఉండకూడదు. సో సరి చేసేవాడు ఎప్పుడు స్థిరంగా ఉండాలి. నాకు ఏ బాధ లేదు, నేను అంగీకరించిన చాలాసార్లు, అంగీకరిస్తాను భవిష్యత్తులో కూడా. సంథింగ్ గోస్ అగేనిస్ట్ ఎనీథింగ్, అంటే కుటుంబంలో ఎవరో పోయారు, ఎస్ ఓకే ట్రై చేద్దాం అతన్ని బతికించడానికి, సమయాన్ని ఇద్దాం. సింపతి కాదు ఇవ్వాల్సింది, సమయాన్ని ఇస్తున్నారా అసలు? జస్ట్ హాస్పిటల్ తీసుకుపోయి నూకి బాధపడుతూ చేసి మళ్ళీ నిజానికి పక్కన ఉండు స్థిరంగా. నీ స్థిరత్వంలో ఎదుటి వ్యక్తికి ఆరోగ్యం వచ్చేస్తుంది. కానీ మనం బాధపడి వాళ్ళు బాధపడి వాళ్ళని బాధపెట్టి మనం బాధపెట్టి మనం ఏడిచి వాళ్ళ కళ్ళు మనల్ని తుడిచి మన కళ్ళు వాళ్ళు తుడిచి, ఇదంతా నాకు చాలా కామెడీగా అనిపిస్తుంది. దిస్ ఈజ్ నాట్ లవ్. ఇంకేదన్నా అనొచ్చు దాన్ని. లవ్ అనేది నా దృష్టిలో గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అది ఒక స్థిరంగా మీరు అన్కండిషనాలిటీ అంటేనే అటాచ్మెంట్ లేదని. అన్కండిషనాలిటీ అంటేనే యువర్ ఆన్ ద జాబ్, వర్క్ చేస్తున్నారు. ఎమోషన్ ఆపేస్తుంది, మీ యొక్క వేగాన్ని తగ్గిస్తుంది, మీ ఆకలిని తగ్గిస్తుంది, మీ నిద్ర చెడగొడుతుంది ఎమోషన్. అందుకే నేను చెప్పేది అందరికి ఉంది ఇది. నేను చెప్తున్నది వెరీ రేర్. ఇప్పుడు మొత్తం తెలుగు లేకపోతే ఎవరైతే ఫిలాసఫీని వింటున్నారో, ఇప్పుడు నేను చెప్పిన ఈ కొన్ని మాటలు చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. తెలిస్తే కదా చెప్పేది. పూర్తి ఆచరణలో నుంచి పలుకుతున్నాం అన్నమాట. మళ్ళీ ఒక 100 ఏళ్ల వరకు ఇలాంటి మాటలు ఎవడు చెప్పాడు, అయిపోయింది ఈరోజుతో. నీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పవలసి వచ్చింది. అది మా అమ్మని ఎగ్జాంపుల్గా తీసుకో. అదంటే చేస్తున్నదే, అదేం కాన్సెప్ట్ కాదు. మీరు ఈ పొజిషన్లో రావడానికి కూడా ఇబ్బంది పడి ఉంటారు కదా స్టార్టింగ్లో. ఇబ్బంది తెలియకనే, ఎప్పుడు తెలిస్తే అన్ని ఇబ్బందులు పోతాయి. ఇప్పుడు డ్రైవింగ్ రానివాడికే ఇబ్బంది, వచ్చిన వాడికి ఇబ్బంది. వచ్చిన వాడిని, ఇప్పుడు రానివాడిని నువ్వు గ్రౌండ్లో వదిలిపెట్టు, అయినా యాక్సిడెంట్ చేస్తాడు. వచ్చిన వాడిని అఫ్జల్గంజ్లో వదిలి, అయినా సేఫ్గా ఇంటికి వస్తాడు. ఈ అవగాహన కలిగితే ఇక జీవితంలో తెలుసుకోవాల్సింది ఏమి లేదు. బికాజ్ యు ఆర్ సేఫ్. అప్పుడు నువ్వు పని చేసుకుంటావు చక్కగా, ఎంత బాగుంటుందో. లేకపోతే ఏదో ఒకటి బాధిస్తుంది, ఏదో వస్తువు చెడిపోతుంది కదా, ఎవరో ఒకరు మోసం చేస్తారు, నువ్వు ఎవరినో నా అనుకుంటావు, వాడు నీ ఫోన్ లిఫ్ట్ చేయడు, అయిపోయి పట్టుకుంటుంది, అది ఒక మాయ పట్టుకుంటుంది అది. అందుకని నేను ఒక్కడే ఉన్న భూమి మీద అని ఒక కొంతకాలం బతికితే కొంత అర్థమవుతుంది. లేదా ఎవరెవరు నాతో ఉన్నారో వాళ్ళంతా నాలో భాగము కాబట్టి అటాచ్మెంట్ లేదు. ఇది కొంతకాలం ఉంటే బాగుంటుంది. ఏది వెంట తీసుకుపోయేది లేదు. అందుకని ఉన్నదాన్ని సగౌరవంగా ఉపయోగించుకుందాం అంటే లైఫ్ బాగుంటుంది.
ఎక్కడ మనిషి అంటే రూపము కాదు, మనిషి అంటే ఆ ఒరిజినల్ స్థితులు ఉన్నాయి కొన్ని. అన్కండిషనాలిటీ ఈజ్ మదర్. ఫిజికల్ అపియరెన్స్ కాదు. రామకృష్ణ పరమహంస ఎవరంటే బేషరతుగా జీవించినవాడు. తన సమక్షంలో ధనికుడు వచ్చినా, బీదవాడు వచ్చినా, కుష్ఠరోగి వచ్చినా, ఆడవాళ్ళు వచ్చినా, మగవాళ్ళు వచ్చినా చెప్పండి అన్నాడు. అన్కండిషనాలిటీ ఉంది. ఇప్పుడు నేను అన్కండిషనల్ నా లైఫ్. చూసేవాడికి అర్థమయ్యే విషయం కాదు. ఆ స్థితిలోకి వస్తే తప్ప నేనేం చేస్తున్నా, నేనేం మాట్లాడుతున్నా, దాని యొక్క సోర్స్ ఏమిటని తెలుస్తుంది. ఇది ప్రకృతి, అన్కండిషనల్. ఇది స్టూపిడెస్ట్ పర్సనే కండిషన్స్ పెట్టదు. నువ్వు అట్లుండు, నువ్వు ఇట్లుండు, నాకు ఇది ఇష్టము, నువ్వు నాకు నచ్చినట్టుండు, నువ్వు దా వచ్చేసి అట్లా. సింపుల్ లైఫ్. మనిషి కాంప్లికేట్ చేసుకుంటున్నాడు అంతే. అందుకని చివరిగా ఒక్క మాట, ఫిజికల్ ఫామ్ లేకపోతే లేనట్టు కాదు. మూలతత్వాలకి కులాలు, మతాలు, ప్రాంతాలు ఉండవు. లవ్ అనేది ఒక వంశానికి సంబంధించిందో లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించిందో కాదు. అన్కండిషనాలిటీ అంటే బేషరతు తత్వమే ప్రేమ. ఒకవేళ సందర్భం వస్తే రెస్పాన్సిబిలిటీ, ఆ సందర్భం వస్తే రెస్పాన్సిబిలిటీ అన్నది సందర్భం వల్ల వస్తుంది. ఇప్పుడు నాకు 10 మంది చెల్లెళ్ళు ఉంటే ఇప్పుడు నాకు రెస్పాన్సిబిలిటీ, నాకు ఎవరు లేకపోతే ఆ రెస్పాన్సిబిలిటీ లేదుగా. సో సాధ్యమైంది చేయండి అంతే. సాధ్యంగా ఎట్లా చేస్తారు? ఆ సాధ్యమైంది సరిగ్గా చేయాలంటే అది అబద్ధం. సాధ్యమయ్యేది సాధ్యమవుతుంది. ఎప్పుడు సాధ్యమైంది పరిపూర్ణంగా చేయడం వల్ల ఇంకొంత సాధ్యమైంది చేయడానికి, అసాధ్యమైంది చేయడం ద్వారం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దాన్ని 100 కోట్ల బిజినెస్ చేయాలనుకుని 100 కోట్ల బిజినెస్ చేయలేం మనం. కానీ 1 కోటితో సక్సెస్ఫుల్గా 10 ఏళ్ళు నడిపితే అప్పుడు నాకు ఏర్పడ్డ క్లయింట్ బేస్ వల్ల, నాకు వచ్చిన అవగాహన వల్ల 100 కోట్ల బిజినెస్ చేయడానికి ద్వారం వదులుతుంది. అట్లా. అందుకని అన్కండిషనాలిటీ లవ్ అనుకున్నప్పుడు ఆ అన్కండిషనాలిటీ సర్వాంతర్యామిది. దానికే ఒక మాతృత్వం అనుకో, లేకపోతే పరమాత్మతత్వం అనుకో, సత్యం అనుకో, లేకపోతే అవినాశి అనుకో, ఏదన్నా పేర్లు రకరకాలుగా పెట్టారు. అట్లా మదర్ని చూస్తే యు నెవర్ మిస్ మదర్. అమ్మని శరీరముగా చూస్తే తప్పకుండా మిస్ అవుతావు, తప్పకుండా జ్ఞాపకం వస్తుంది, అమ్మ లేదని బాధ వస్తుంది. అందుకని ఛాయిస్ ఈజ్ యువర్స్. ఇప్పుడు నేనైతే మా మదర్ని ఓన్లీ ఫిజికల్ రియాలిటీకి ఎప్పుడు చూడట్లేదు. మా ముందర వెళ్ళినప్పుడు ఎక్కడుందో అంటే హాస్పిటల్ ఉందంటే ఓకే అని ఉంది అంతే. అయ్యో ఏమైంది నీకు అనలేదు. బాడీ అన్నాక ప్రాబ్లం వస్తుందండి, నాకు కూడా రాబోయే రోజుల్లో రావచ్చు. యాక్సెప్ట్. నేనేమైనా చేయాలా? 3 రకాలుగా చేస్తాం ఏదైనా: డబ్బు, సమయము, అనుభవం. ఈ 3 తప్ప మీకు చేయడానికి ఏమీ లేవు ఎవరికైనా. ప్రస్తుతం నాకు సమయం లేకపోతే డబ్బు ఇస్తాను, ఉంటే 2 ఇస్తాను. నేను డాక్టర్ని కాదు కాబట్టి అనుభవాన్ని ఇవ్వలేదు. అట్లా. అందుకని మీ మదర్ని బాడీ అనే చెట్టు నుంచి తీసేసి అన్కండిషనల్ లవ్ ఇంకా చూడండి. అప్పుడు ఆమె ఇక్కడ ఉంది, అమెరికాలో ఉంది, ఆకాశంలో ఉంది, అడవిలో ఉంది, అన్ని చోట్ల. ఇది కొంతసేపు దాంతో ఉంటే మీకు అర్థమవుతుంది. మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరెవరైతే మీకు సహాయం చేస్తున్నారో అదంతా మదర్ ద్వారానే జరుగుతుందని తెలుసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తా, మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా, ఉదాహరణకి ఇదంతా నా ద్వారా మీ మదర్ చెప్పిస్తుంది. అట్లా చూస్తే దెన్ యూ అండర్స్టాండ్ ద హోల్. ఇంకా నేను మీకు ఎందుకు చెప్పాలి? మీరు నాకేమైనా డబ్బులు ఇచ్చారా? ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అన్నీ మీరే చేస్తారని కదా. కొన్నిసార్లు దానికి ఒక మూలశ్రోత ఉంటుంది, అక్కడి నుంచి పలుకుతుంది అది. మనకు ఊళ్ళలో కూడా అంబ పలుకుతుందని మనకు కథలు ఉంటాయి. అన్నిసార్లు మనం చేయము, కొన్నిసార్లు జరుగుతుంది అట్లా. సో మేబీ మీ మదర్ నా ద్వారా చెప్పిస్తుంది. ఎందుకంటే అన్కండిషనాలిటీ అన్ని చోట్ల ఉంది కాబట్టి నేను దాన్ని సమర్థిస్తున్నాను. అలా ఫిజికల్ ఫామ్లో కాకుండా అన్కండిషనల్ ఎక్కడి నుంచి మగ వచ్చినా అదే మదర్. అదే మదర్.
నిజంగా మీరు చెప్పింది ఆలోచిస్తే అసలు లేదని ఎందుకు అనుకోవాలనిపిస్తుంది నాకు. లేదని ఎందుకంటే అదే నా డౌట్ అదే. అది లేదని ఎందుకు అప్పుడు నిర్ణయానికి ఎందుకు వచ్చారని. అట్లా శరీరంతో లేకపోతే లేనట్టు కాదు. శరీరంతో లేకపోతే అసలు కనిపించట్లేదు అంతే. అనుభూతి చెందడం వేరు, కనిపించడం వేరు. మీ చుట్టూ లేదుగా అట్లా, కానీ మీరున్నారుగా. కొన్నిసార్లు అవ్యక్తము, వ్యక్తము, వ్యక్తావ్యక్తము, అవ్యక్తావ్యక్తము అని రకరకాలుగా మన జీవితం నడుస్తుంది. కొన్నిసార్లు వ్యక్తంగా ఉంటుంది, కనబడదు. కొన్నిసార్లు శరీరయుక్తంగా ఉంటుంది, కానీ దాంట్లో ఉన్న మూలస్థితి అవ్యక్తం. పిల్లవాడు పుడతాడు కానీ వాడి యొక్క అండర్స్టాండింగ్ అవ్యక్తంగా ఉంటుంది. ఒక వ్యక్తి ముసలివాడు అవ్యక్తం అవుతూ అతనిలో అనుభవం వ్యక్తం అవుతుంది. అట్లా మనకి కొంచెం చూస్తే చాలా క్లియర్గా ఉంది విషయం. ఇప్పుడు మీరు డబ్బు సంపాదిస్తారా, కోట్లు సంపాదిస్తారా, మీరు ఆఫీస్ పెడతారా, లేకపోతే పెళ్లి చేసి, ఇదంతా ఇరెలవెంట్. జీవితం యొక్క మూల తత్వం మీకు అర్థమైందా లేదా అనేది రెలవెంట్ క్వశ్చన్. కానీ అదొక్కటి మిమ్మల్ని కాపాడేది. ఇప్పుడు ఇంత ఉన్నా బాధ పట్టుకుందిగా, ఇంత ఉన్నా దుఃఖం పట్టుకుంటుంది. సరిగ్గా అర్థమైతే అసలు మీ ఈజ్ ఎప్పటికి పోదు. యు ఆర్ ఫ్రీ. అవును ఎవరిని అడిగితే అవును పోయారు అంటే ఫిజికల్గా లేరంతే. అన్కండిషనల్ లవ్, మా మదర్ అంటే లవ్వేనండి, అది అన్ని చోట్ల ఉంది. అది అట్లా అది మీరు తెలిసినప్పుడు ఎప్పుడు మన సరౌండ్ అయ్యే ఉంది అది. అట్లా ఇది అనుభూతి చెందాల్సిన విషయం. ఒక అవగాహన క్షేత్రంలోనే చూడాలి. ఇది ఏ ఎమోషనల్ చూసేది కాదు. మీరు చెప్పిందో కూర్చొని ఆలోచించాలి ఆ థాట్. చూడండి, అసలు ఇప్పుడు గాలి తగింది, అది అన్కండిషనల్. మీరు డబ్బులు ఇస్తే వచ్చి తాకిందా అంటే అన్కండిషనల్గా వచ్చి తాకి. అన్కండిషనల్ ఉంటేనే లవ్ అది. సో అది తగులుతున్నది మదర్. ఇది ఆశించకుండా వచ్చి మదర్ అంటే బిజినెస్, డబ్బు, కులము, మతము, శరీరము కాదు. ఎందుకంటే మనకు జన్మనిస్తున్న ఆ పర్టికులర్ మూమెంట్లో అన్కండిషనాలిటీ ఉంటుంది. అందుకని దాని గురించి ఇంత చర్చ. తర్వాత మళ్ళీ మనసు వచ్చి కూర్చుంటుంది, నువ్వేంది, నేను అమ్మతో కూడా కొట్లాడతాం, అమ్మలు కూడా కొట్లాడతారు, నువ్వు వెళ్ళిపోరా ఇంట్లోకి వెళ్ళి అంటారు. బట్ సంథింగ్ ఈజ్ బియాండ్. మళ్ళీ ఇదంతా చెత్తపోతే ఆ అన్కండిషనాలిటీ అట్లే సజీవంగా ఉంది. అది అట్లా ఆలోచించు. అందుకని నేను వ్యక్తిగతంగా ఎవరికి నివాళి అర్పించను. అసలు లేనే లేదు, అసలు ఎప్పటికీ ఉంది. అసలు జనన మరణాలు లేనే లేవు అసలు. అట్లీస్ట్ నేను ఈ విషయం ఇప్పుడు కాదు, కొన్ని 100 సార్లు చెప్పుకున్నాను. తర్వాత దీనికి ఇంకో లైన్ నాకు లేవన్నాను. మీరు చావండి, ఉన్నాయి కాబట్టి నేను చావను. నేను ఈ భూమి ఉన్నంత వరకు ఉంటాను. నేను వేసే రంగు రూపంలో, నా అక్షరం రూపంలో, నేను పాడిన పాట రూపంలో, నేను వాడిన వస్తు రూపంలో, నా ఆలోచనలు వేరే వాళ్ళ మనసులో, వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పినప్పుడు నేను కొనసాగుతుంటాను. అట్లా అందరూ కొనసాగుతారు. అంతే, కనబడరుగా. పరమహంస పోయారు, సూపర్ స్టార్ కృష్ణ పోయారు, శోభన్ బాబు పోయారు, మన అందగాడు ఎన్టీ అన్నగారే పోయారు. అన్నగారే పోయిన తర్వాత ఇంకా మనం ఉంటే ఎంత పోతే ఎంత క్యాపరకు పడతా బెటరా ఎందు